అయితే ఫియర్ ఆఫ్ హైట్ అంత అవుతుంది. ఓకే. ఫియర్ ఆఫ్ వాటర్, దట్స్ ఆల్. అంటే దుంకే నీకేం లేదా? ఫియర్ ఆఫ్ హైట్ నాకు తెలుసు తరుణ్ గారు అలా స్కై డైవింగ్ కదా, సో ఫియర్ ఆఫ్ హైట్ నాకు కూడా లేదు. నేను స్కై డైవింగ్ చేశా. నాకు ఓన్లీ నీళ్ళతో భయం. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ నేను కాలు పెట్టిన దగ్గర ప్రాపర్గా గ్రిప్ లేదు, ఇట్లా ఇట్లా ఊగుతుండే నేను. సో ఇప్పుడు నేను పడిపోతే ఎట్లా వాటర్లో ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి యాక్షన్ అనగానే సార్ చెప్తే. సో ఎలా ఎండ హెవీ. రిమెంబర్ షీ వాజ్ క్రైయింగ్, షీ వాజ్ ఇన్ టియర్స్. అప్పుడు నాకైతే గుర్తు, అప్పుడు వి ఆల్ ఫెల్ట్ ఓ షీ వాజ్ గోయింగ్ త్రూ అ లాట్ కదా అని. ఎవరు ఆ టైంకి అర్థం కాదు యాక్చువల్లీ. అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు గెట్ ఇట్ డన్ బికాజ్ ఒకసారి రోప్స్ అన్ని పెట్టేసిన తర్వాత అక్కడ అంతా ట్రాఫిక్ అంతా ఆపి వీళ్ళు ఒక సైడ్ కూర్చొని ఐ థింక్ ఎన్ని షార్ట్స్ తీసుకున్నారు, ఎన్ని టేక్స్ అయినాయి. సో ఎండలో అదంతా నేనేంటంటే ఓకే అయిపోతుంది దీని తర్వాత నువ్వు ఏడవచ్చు ఇంకా అయిపోతుంది. చాలా సివియర్ ఉండింది. అంటే చూడడానికి మాకు చాలా ఈజీగా ప్రశాంతంగా ఉంటుంది పాప్కార్న్ తింటూ. బట్ యా ఆ సిచ్యువేషన్స్ అన్ని దూకాలంటే దూకాలి, నుంచోవాలంటే నుంచోవాలి, స్విమ్ చేయాలంటే చెయ్యాలి. యాక్టర్స్ ఇవన్నీ చేయాలి కదా. మేము మాత్రం ఒకటే ప్లేస్ లో హ్యాపీగా పాప్కార్న్ తింటూ ఎంజాయ్ చేయొచ్చు. కాదు, ఇన్ఫాక్ట్ నేను డైరెక్షన్ చేసేటప్పుడు కూడా నేను ఎప్పుడు మానిటర్ వెనకాల కూర్చొని ఎందుకు రైడ్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, అదే అంతే కదా, ఇది చేయొచ్చు కదా అని ఛాన్సాలు అనుకున్నాను. అంటే ఐ అండర్ ఎస్టిమేటెడ్ ది యాక్టర్స్ వర్క్. ఇప్పుడు నాకు సెన్సిటివిటీ పెరిగింది. అంటే అట్లీస్ట్ అంటే క్యారవాన్ ఉన్నా ఏమున్నా కంఫర్ట్ ఉంటుంది యాక్టర్కి. కానీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం 100 మంది జడ్జ్ చేస్తూ ఉంటారు. దే థింక్ ఇట్స్ ఈజీ టు సిట్ ఇన్ దట్ చైర్ అండ్ డూ ఇట్. ఆ జడ్జ్మెంట్లో మనము తెలిసి తెలియనట్టు అది చెప్పడం, ఆ మూడ్లో ఉండి చేయడం అన్నది ఇట్స్ డిఫికల్ట్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ అని ఇప్పుడు తెలిసింది నాకు మెల్లిమెల్లిగా. అంటే నేను ఆ రోజు చాలా ఫీల్ అయిన రోజు కూడా అదేనండి. తనకి చాలాసార్లు చెప్పాను, సహీ కూడా ఏడుస్తున్నాడు ఈ సైడ్. నాకు ఎందుకంటే నాకు తనకు వాటర్ అంటే భయం నాకు ఆ మూమెంట్లో తెలియదండి. అదేం రోప్స్ కట్టారా పురుకసలా ఉన్నాయి, అది ఏంటి నాకే డౌట్గా ఉంది. జస్ట్ వాటర్ లెవెల్ డెప్త్ అండి. ధవళేశ్వరం బ్యారేజ్ అంటే చాలా మంది తెలుస్తుంది రాజమండ్రి దగ్గర. పీపుల్స్కి ఎంత అంటే 30 to 40 feet హైట్ ఉంటుందండి. ఫుల్ గాలి వస్తూ ఉంటుంది. ఎంత రోప్ కట్టినా ఇలా మూమెంట్ బాడీకి తెలుస్తుంది అనమాట. గాలి వచ్చి తగిలేదు అనమాట. ఆ మూమెంట్లో మెట్టు మధ్యాహ్నం ఎండ మేలో చేసాం కరెక్ట్గా. నా బాగు మేలో అది ఏప్రిల్ ఎండింగ్లో చేసాం. ఏప్రిల్లో ఫుల్ ఎండ, చెప్పులు లేకుండా నిలబడ్డాడు. కాళ్ళు ఎర్రగా అయిపోయినాయండి. అంతా అయిపోయినాయి. ఇంకొక షాట్ తీయాలి, వెళ్ళిపోయాం. క్యారవాన్లో అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ అన్న సీన్లు చేస్తే ఈవినింగ్ చేసుకుందామని వచ్చి అనుకున్నాను. నాకు మా శివగారు ఆయన ఉంటారండి, బాగా కో డైరెక్టర్. ఆయన వచ్చి ఇలాగ ఈషా గారికి వాటర్ అంటే భయం అంట, కాళ్ళు ఎర్రగా అయిపోయాను సజీవ్ అని అంటే నేను షాక్ అయిపోయా. ఏంట్రా బాబు ఇలా అంతా ఓకే సారీ చెప్పేద్దావాలి. అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చి ఏదో ఒక షార్ట్ ఉందండి ఒక సజీవ్ చేద్దామని అన్నారు. నాకు అది అంతే నుంచినంత సేపు నన్ను వదిలేస్తే పోతా, నాకు భయంగా ఉందని ఉండింది. అంటే అప్పుడు నా కళ్ళలో నీళ్ళు గిర్ర తిరిగినాయండి. ఓకే మరి మనం ఇంత సాటిస్ఫైలా బిహేవ్ చేస్తున్నావా అన్న ఫీలింగ్ వచ్చింది. సజీవ్ లోపల మీలో కొంచెం సజీవ్ అని చాలా ప్రశాంతంగా వినపడుతుంది కానీ సౌండ్ అది ఉంది సజీవ్ లోపల. డైరెక్టర్ ప్రతి డైరెక్టర్ ఉండాలి కూడా కొంచెం పర్ఫెక్షన్ అనుకోండి కదా. పురుకోస కసి పర్ఫెక్షన్ ఏంటి అదే ఆ విషయంలో నేను ఇప్పటికీ కూడా చాలా అంటే మనం కొన్ని పరిమితి మించి చేస్తుంటామండి. అది మనకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఎదురుడికి అనిపించకపోవచ్చు. అంటే మనం ప్రతి ఒక్కరిగా ఒకటి ఉంటుంది కదండి, ఇంతకు మించి మనం ఎక్కువ చేస్తున్నాము, ఎక్కువ ఇబ్బంది పడుతున్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది. అది మించి చేశారు అని అనిపించింది అనమాట. అది నాకేంటంటే నాకున్నా అంటే ఎవరైనా మన వాళ్ళు ఫీల్ అవుతున్నారంటే నేను ముందే వెళ్ళి కాలువే పడిపోతాను. నేను అయ్యో సారీ అండి బాబు, సారీ తెలిసి చేసింది కాదు, క్షమించేయండి. కాకపోతే నాకు ఇంకో టేక్ కావాలి, ప్లీజ్ క్షమించేయండి. కానీ నేను మళ్ళీ ఇదే తీసుకోవాలనుకుంటున్నా. ప్రసక్తే లేదు. చాలా సార్లు సజీవ్ని కూడా ఈషా కనిపించు ఇదే పురుకోస కట్టి ఇలానే ఎక్స్ప్రెషన్ ఇవ్వమని అలా గట్టి పట్టుకుని తరుణాన్ని ఇంట్రొడక్షన్ సీన్ కానీ అదైతే అసలు ఒక నేను కాబట్టి ఊరుకున్నాడు, ఇంకోడైతే తిట్టేవాడేమో. ఎందుకు అవసరం ఎందుకులే ఇంట్రడక్షన్ సీన్ అప్పుడే మెస్ అనుకుని ఉంటారు ఆయన. ఇంట్రడక్షన్ సీన్ ఎందుకు ఈ క్యారెక్టర్ కానీ నేను
మాస్ ఇంట్రడక్షన్ సీన్ అప్పుడే ఎందుకులే పాపం డైరెక్టర్ అంత చూడడం అని ఆగుంటారు అంటున్నా నేను. తర్వాత అప్పటికి చాలా షూట్ అయింది అనుకుంటా. షూట్ ఒక 18 days అయిందన్న, లాస్ట్ డే షూట్ అది, Right. అవుట్డోర్ షెడ్యూల్. అవునవును. అండ్ ఈషా, తరుణ్, మీ ఇద్దరితో పాటు బ్రహ్మాజీ గారు కనిపిస్తున్నారు, రోహిణి కనిపిస్తున్నారు, చాలా మంది యూనో బ్రిలియంట్ యాక్టర్స్ కూడా కనిపిస్తున్నారు. బ్రహ్మాజీ గారి టైమింగ్ చాలా బాగుంటుంది. ఈజ్ ఎవర్ గ్రీన్, ఎవర్ యూత్, అందరికీ తెలిసిందే. అలా గై అసలు నాకైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్ హ్యూమన్ బీయింగ్స్ అనిపిస్తుంది. ఆన్ సెట్ జెన్యున్లీ నాకు గుర్తుంది, అది చంద్రలేఖ కదా నాగార్జున సార్ చేసామా. సో దేర్ ఇస్ వన్ సీన్ వేర్ నాగార్జున సార్ అండ్ బ్రహ్మాజీ గారు ట్రావెల్ అరౌండ్ ద వరల్డ్. సాహసమే చేరాడిమక, వాట్ అ బ్యూటిఫుల్ సాంగ్. అది నేను ఎప్పుడు హమ్ చేసేది స్కూల్లో ఉన్నప్పుడు అంతా కూడా. అండ్ ఐ యూస్ టు వాచ్ ఇట్ సో మెనీ టైమ్స్. నేను నా బెస్ట్ ఫ్రెండ్ సత్యం థియేటర్ అమీర్పేటలో పోయి మళ్ళీ ఆ సాంగ్ కోసం చూసేది. బ్రహ్మాజీ గారి వైబ్ నాగార్జున సార్ తోటి ఉన్నప్పుడు నేను నా ఫ్రెండ్స్ అట్లనే ఉండాలి మన ఇద్దరం అని అనుకునేది నేను ఉప్పు. సో అది నేను చూసినప్పుడు ఇట్ వాజ్ లైక్ నాస్టాల్జియా హిట్టింగ్ బ్యాక్. ఇట్స్ లైక్ మై చైల్డ్హుడ్ హీరో అన్నట్టు అనిపించేది. అరే హీస్ ఫన్ ఆన్ సెట్. అండ్ నాకేదో సిగ్గు అనిపిస్తుంది, హీస్ ఫిట్టర్, మోర్ బెటర్ దెన్ మయా. హీ డజంట్ ఏజ్ అట్ ఆల్. నేను అసలు ఐఎమ్ లైక్ అ ఫాదర్, యూ లైక్ మై చైల్డ్ లైక్. సో బ్రాడ్ ఫిట్తో సినిమా ఉంటుంది, రివర్స్ ఏజింగ్ అవుతూ ఉంటుంది, అదే బెంజమిన్ బటన్. సో ఇంకోటి ఎందుకంటే ఐ ఆల్సో ఫీల్ దట్ హీ క్యారీస్ వెరీ లిటిల్ బర్డన్. నెగటివిటీ ఏం ఉండదు, పాజిటివ్ అసలు ఆయన Positive వచ్చినప్పుడు ఉంటారు, వాట్ ఎవర్ యూ సే, వాట్ ఎవర్ యూ ఆస్క్, లైక్ ఈజ్ ఓపెన్. అండ్ హీస్ ఆల్వేస్ జోకింగ్. అనే పర్స్పెక్టివ్ కూడా చాలా ఫన్నీ ఉంటుంది. ఆయనతో కూర్చొని రాస్తే డైలాగ్స్ ఇట్లా వచ్చేస్తుంది. మా ఇద్దరితో డ్రింకింగ్ సీన్ ఉంది, ఇంకా కొంచెం కట్ చేసినట్టు నేను సినిమాలో. బట్ వాట్ ఎవర్ వీ డేడ్ టుగెదర్ ఇట్ వాస్ అమేజింగ్. ఆయనని ఇవాళ కూడా హీ వాజ్ సపోజ్ టు కమ్ ఇన్ ఫర్ ది ఇంటర్వ్యూ. ఐ థింక్ హీ కుడెంట్ మేక్ ఇట్, బట్ ఐఎమ్ ఆల్వేస్ లుకింగ్ ఫార్వర్డ్. బ్రహ్మాజీ గారు ఉంటే కొంచెం వైబ్ బాగుంటుంది ఎప్పుడు. చాలా కలర్ఫుల్ గా కూడా కనిపిస్తున్నారు ఆయన. వెరీ పాజిటివ్ పర్సన్. అండ్ ఎస్పెషల్లీ ఈ స్క్రిప్ట్ని ఎవరైతే ఇక్కడ థర్డ్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళందరూ ఈ స్క్రిప్ట్ని కూడా హోల్డ్ చేసే మంచి యాక్టర్స్ అని చెప్పాలి. ఆవిడ అండ్ రిమైనింగ్ అందరూ కూడా. సో మంచి యాక్టర్స్ వాళ్ళు, అంటే కథకి ఆర్ఎల్స్ ఆ పాత్రకి ఎంత కావాలో అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చే యాక్టర్స్ అందరూ కూడా. ఆల్ ఆఫ్ దెమ్ మ్యామ్, రైట్. ఈయన కూడా సార్ వాజ్ ఆల్వేస్ అమృతం నుంచి నాకు ఉన్నాయి. And Dheeraj also. Dheeraj is also a brilliant actor. That fellow, Jigrees and ipude recently is made his start in one film also. వాడు అంతే ఎంత చేయాలో అంత. ఇన్ఫ్యాక్ట్ నేను ధీరజ్ని మానిటర్లో చూసేటప్పుడు నాకు చాలా ముచ్చట అనిపించేది తెలుసా, ఎందుకంటే చిన్న న్యూఆన్సెస్ కూడా వెరీ వెల్ హీ యూస్ టు డూ వెరీ నైస్లీ. ఆల్ ఆఫ్ దెమ్ దే అండర్స్టూడ్ ద మీటర్ ఆఫ్ ద ఫిల్మ్ ఇమీడియట్లీ. ఇన్ఫ్యాక్ట్ బ్రహ్మాజీ సారే హీ వాజ్ ఇట్లా డైలాగ్స్ ఇట్లా వేసేస్తా ఉంటే నాకు టెన్షన్ వచ్చేది, ఏంది ఇది అది అందరు సటిల్ అంటున్నారు కదా, మరి ఏంది బ్రహ్మాజీ సార్ది అయితే డైరెక్ట్ డైలాగ్ ఇట్లా హెవీగా ఉంది అది అని. బట్ వెన్ వీ సా ద ఫిల్మ్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. అంటే హీ నోస్ వాట్ ఈస్ రైట్. కరెక్ట్, దట్స్ ఎక్స్పీరియన్స్. రైట్. అండ్ జయక్రిష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ట్యూన్స్ వింటున్నాం, అన్ని సిచ్యువేషనల్ సాంగ్స్. సిచ్యువేషన్ సాంగ్స్. ఓకే. సినిమాకి ఎంత బాగా రావడానికి ఇస్ వన్ ఆఫ్ ద పిల్లర్ అని చెప్పాలా, ఇస్ మెయిన్ పిల్లర్. నాకు ఓం శాంతి థీమ్ ఆల్సో ఐ రియలీ లైక్ ఇట్. అండ్ ఎస్పెషల్లీ అది విమెన్ సాంగ్, అది చాలా 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 బాగున్నాయి లిరిక్స్. ఎస్పెషల్లీ ఈవెన్ దో కామెంట్స్లో కూడా ఆ లిరిక్స్ మెన్షన్ చేయడం జరిగింది. బ్యూటిఫుల్లీ రాశారు అండ్ అంతే బాగా కనెక్ట్ అవుతున్నారు. అంటే నవేడేస్ లైక్ పాట వినిపించి ఆ పాటని పాడు కూడా ఒకప్పుడు ఉండేది, చిన్నప్పుడు పాట పుస్తకాలు ఉండేది, దానికి పాడేది, లిరిక్స్ గుర్తుండేవి అలాంటివన్నీ. బట్ లైక్ మళ్ళీ వస్తుంది సైకిల్ అంటాం కదా, సో అది మళ్ళీ అగైన్ కమింగ్. సో యా. అండ్ ప్రశాంతి నుంచి ఏదైనా తీసుకోవాలంటే ఏం తీసుకోవాలి ఈషా అమ్మాయిలో? ప్రశాంతి నుంచి ఐ థింక్ తన పేషెన్స్, కానీ అంటే ఈ క్యారెక్టర్ చాలా ఎంపవరింగ్ ఉంటుంది. లుక్స్ వెరీ ఆర్డినరీ, వెరీ నార్మల్, బేసిక్ ఉంటుంది. బట్ అంటే ఎంత సహించింది, దాని తర్వాత ఆమె ఆమె కాళ్ళ మీద ఎలా నుంచుంది అన్నది ప్రశాంతి ఉంటుంది. సో యా, మీకుందా అంత టాలరెన్స్? రియల్ లైఫ్ చాలా టాలరెన్స్ ఉంది కాబట్టి నేను ఇక్కడి వరకు వచ్చానండి. ఎంతో మాకుంది టాలరెన్స్. మీది ఇవాళ లేట్ అయింది ఇంటర్వ్యూ కదా. ఎంత మాట మొన్న ఇంటర్వ్యూకి మేము 2 గంటలు వెయిట్ చేసాము సార్ కోసం.
అదే ఎంత పెద్ద మాట కాదు. యాక్చువల్లీ మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ఉంది కదా, యాక్టర్స్, తెలుగు యాక్టర్స్ గురించి. నేను ఎప్పుడు నన్నే అడుగుతారు, వై డోంట్ యూ ఆస్ దీస్ గైస్ అంటే ఐ జస్ట్ వాంట్ టు నో, బికాస్ నేను ఎప్పుడు నా పర్స్పెక్టివ్ ఒక్కటే నేను వింటా, అండ్ నన్నే చాలా మంది అడుగుతారు, ఎందుకో తెలియదు. సో నా ఇక్కడ అడగడానికి లేదు ప్రాబ్లం అవుతుంది అంటే తరుణ్ ఉన్నారు మీ పక్కన, ఆల్రెడీ తను తెలుగు యాక్టర్ని ఇంతకుముందు కాస్ట్ చేయడం జరిగింది. బట్ వాట్ యూ థింక్ అబౌట్, ఎందుకు అంటే చేస్తున్నారా చేయట్లేదు అన్నదే కదా క్వశ్చన్, నన్ను చేస్తున్నారా అన్నది కాదు కదా. సో జనరలైజ్డ్గా ఒకసారి ఐ జస్ట్ వాంట్ టు నో లైక్ వాట్ ఈస్ దర్ ఒపీనియన్. ఏమనిపించేదంటే అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ ఒకటి జనరల్గా నేను చూసింది ఏంటి అంటే ఇండస్ట్రీలో చాలామంది, ఇప్పుడు మీరైనా మేమైనా, ఇండస్ట్రీ అంటే కొత్త బ్రీడ్ ఆఫ్ యానిమల్స్ కాదు, ఇట్స్ ఆల్ ఆఫ్ అస్ ఓన్లీ కదా. సో వెన్ వీఆర్ పుటింగ్ ఇన్ మనీ ఏం చూస్తామంటే మామూలుగా ప్రీవియస్గా ఏది వర్క్ అయింది అన్నది చూస్తాం. అంటే వీఆర్ ట్రయింగ్ టు హోల్డ్ ఆన్ టు సంథింగ్ దట్స్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్.